కోవూరు నియోజకవర్గం వైసీపీలో కోవర్టుల సమస్యలతో సతమతమవుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కుట్రలంటూ వారి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వైసీపీ కార్యకర్తలు అభద్రతా భావం కల్పిస్తోంది. కోవూరు వైసీపీలో ఎవరు అసలు ఎవరు నకిలీ తేల్చుకోలేని పరిస్థితుల్లో కార్యకర్తలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోవూరు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు బెంబేలెత్తిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? ఈ పోస్టుల వల్ల ఇప్పుడేదైనా ఉపయోగం ఉందా అనే చర్చ ప్రస్తుతానికైతే మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోవూరులో నల్లపురెడ్డికి ఒక వర్గం గతంలో ఉండేది. వీరంతా స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డికి అనుచరులుగా ఉండేవారు. 1983లో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి ఆయనకంటూ పంటరెడ్డి సామాజిక వర్గం అండగా ఉండేది. తరం మారింది. నల్లపురెడ్డి వారసుడుగా ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించారు. మొదట తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఆయనతో కోవూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాలానుగుణంగా స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదట కోవూరు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రాజకీయాల్లో కొత్త పాత నాయకత్వంలో మార్పులు వచ్చాయి. ప్రసన్నకుమార్ రెడ్డి ఏ నాయకుడిని ఏ రోజు నెత్తిన పెట్టుకుంటాడో ఈ రోజు తలనాడుతాడో తెలియని పరిస్థితి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇవాళ తన పక్కన తిరిగిన వారిని మరో ఏడాదిలోపే వారిని పక్కన పెట్టి మరో నాయకుడిని హక్కును చేర్చుకోవడం జరుగుతూ వస్తున్న తంతు. ప్రసన్నకుమార్ రెడ్డికి కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నేతలతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ 2-3 వర్గాలు ఉండటం సర్వసాధారణం. ఒక నేత బెదిరిస్తే మరో నేతను హక్కును చేర్చుకోవడం ఇక్కడ రివాజుగా మారింది. సిఫార్సుల నేపథ్యంలో కులాల ఈక్వేషన్లో కొందరు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా ఆయన ఆగ్రహానికి గురై ప్రవర్తన నచ్చుక బయటకు వెళ్లిన వారు అనేక మంది ఉన్నారు. వెళ్లిన వారు ఎప్పుడో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంగా తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డి చెంత చేరడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రసన్నకుమార్ రెడ్డితో చెలిమి చేస్తూ ప్రత్యర్థులతో జోడీ కట్టారని ఆయన సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ నేతలు ఎక్కువ మంది ఉన్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రకటిస్తుంది. పేర్లు పెట్టకుండానే ఈ సోషల్ మీడియాలో ప్రసన్నకుమార్ రెడ్డిపై కుట్రలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఒక నాయకుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటూ ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన తిరుగుతూనే ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు అన్న ఆరోపణలు వైసీపీ సోషల్ మీడియానే చేసింది. మరో నాయకుడు వీరి చలపతి అరెస్టుకు ప్రతి విషయాన్ని ప్రత్యర్థులకు ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన చేరవేశాడని వైసీపీ సోషల్ మీడియా ఆరోపణ చేస్తోంది. గత ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమికి ఆదిలాబాద్లో క్షుద్ర పూజలు జరిపించిన వ్యక్తి ఎవరు అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒక నెల రోజులుగా కోవూరు సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదే సోషల్ మీడియాలో సాక్షి బ్యూరో మస్తాన్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి బైక్ లో తిరిగాడని విస్తృతమైన ప్రచారం కల్పించారు. ఈ ప్రచారం చూస్తుంటే కొత్తగా కోవూరు నియోజకవర్గంలో వైసీపీకి సేవ చేయాలన్నా ప్రసన్న చెంత చేరాలన్నా అనేక మందికి భయమేస్తోంది. ఎవరు అసలు ఎవరు నకిలీ, ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి, కోవూరు వైసీపీలో భరోసా ఏది అన్న భయంలో టీడీపీని వేడాలనుకున్న వారిలో కూడా కలుగుతుంది. అనేక మంది టీడీపీ నేతలు ఇటీవల కాలంలో మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డితో టచ్లోకి వస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీలో ఉన్న వారి రంగు బయటపడుతుంది. ఎవరెవరు టీడీపీతో టచ్లో ఉన్నారు, ప్రసన్నకుమార్ రెడ్డి పక్కనే ఉంటూ కుట్రలు చేస్తున్న వారు ఎవరు, ప్రత్యర్థి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి పిన్ టు పిన్ సమాచారం చేరవేస్తున్నది ఎవరు అన్న అంశాలపై ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. దీంతో కోవూరు నియోజకవర్గంలో కోవర్టుల భయం బెంబేలెత్తేస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో.